రేవంత్ రెడ్డి గెలవాలంటే కొడంగల్లో లంబాడీలు అవసరం, జూపల్లి కృష్ణారావు గారు గెలవాలంటే లంబాడీలు అవసరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవాలంటే లంబాడీలు అవసరం, సీతక్క గారు గెలవాలంటే లంబాడీలు అవసరము, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలవాలంటే లంబాడీలు అవసరము, తుమ్మల నాగేశ్వరరావు గెలవాలంటే లంబాడీలు అవసరము, పొన్నం ప్రభాకర్ గారు గెలవాలంటే లంబాడీలు అవసరం, శ్రీధర్ బాబు గారు గెలవాలంటే లంబాడీలు అవసరము. మీరు మంత్రులు అయ్యారంటే లంబాడీల పుణ్యంతో అయ్యారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మీకు సేవాలాల్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇంకో 10 సంవత్సరాలు పాలించండి. కానీ మంత్రి హోదాలో రాములు నాయక్ గారిని, ఇంకెవరినో బాలనాయక్ గారిని తీసుకోండి. సామాన్య కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఎవరన్నా ఉన్నది, లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతీయకండి. మీ కొడంగల్ నియోజకవర్గం ఒక కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఉంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయండి, సంతోషిస్తాం. కానీ ఓట్లు వేసేదేమో మేము, త్యాగమేమో మాది, భోగమేమో మీది.